రావి చెట్టును హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో ఒకటిగా చెబుతూ ఉంటారు. హిందువులతో పాటు బౌద్ధులు, జైనులతో సహా చాలామంది భక్తులు ఈ పవిత్రమైన వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు. దైవ వృక్షంగా కూడా ఈ రావి చెట్టును భావిస్తారు కూడా. అందుకే ఈ చెట్టును పూజించాలి. ఆ రావి చెట్టు విష్ణువు, లక్ష్మీదేవి నివాసమని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టును అశ్వత్థ వృక్షమని కూడా పిలుచుకుంటాం. పురాణాల్లో దీని గురించి కూడా ప్రస్తావన కలిగి ఉంది. అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని కూడా, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని కూడా భక్తులందరూ నమ్మాలి. రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల దేవతల ఆరాధన జరిగినట్టు భావించాలి. ఈ రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. అంతేకాకుండా రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల జీవితంలో వద్దనకుండా డబ్బు వస్తుంది. ఆహారానికి కూడా కొదవ ఉండదు. ముఖ్యంగా సాయంత్రం పూట రావి చెట్టు కింద ఎవరైతే భక్తులు దీపాన్ని వెలిగిస్తారో వారికి పితృదేవతలు కుటుంబంలో ప్రశాంతత కలిగిస్తారని కూడా విశ్వసించాలి. శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం చాలా శుభదాయకం. ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శనిదోషం పోతుంది. నిజానికి రావి చెట్టు శనిదేవుడికి చిహ్నంగా భావించాలి. జాతకంలో శనిదోషం ఉన్నవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనె దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు శనివారం రావి చెట్టును పూజించడంతో పాటు దీపం వెలిగించడం కూడా చాలా మంచిది. ఆ రావి చెట్టుకు శనివారాల్లో నీరు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. కానీ పొరపాటున కూడా ఆదివారం రోజున ఆ రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు. ఆ రావి చెట్టును తాకకూడదు కూడా. బ్రహ్మ పురాణాల ప్రకారం రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుంది. రావి చెట్టుకు పూజ చేస్తే శుభం కలుగుతుంది. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు రావి చెట్టులో నివసిస్తూ ఉంటాడని కూడా చెబుతూ ఉంటాయి. అందుకే రావి చెట్టును ఆరాధించడం వల్ల ఆ శ్రీకృష్ణుడి కరుణా కటాక్షాలు పొందుతారని కూడా భక్తులు నమ్మాలి. ముఖ్యంగా సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవికి నివాసమైన రావి చెట్టును పూజించడం వల్ల ఆ భక్తుడి జీవితంలోకి అధికంగా డబ్బు అనేది వచ్చి చేరుతుంది. వ్యాపారం చేస్తూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎలాంటి పని చేస్తూ ఉన్నా కూడా ఈ రావి చెట్టును పూజించడం వల్ల వద్దనకుండా వారి వద్దకు డబ్బు ప్రవాహంలో వచ్చి చేరుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఆ రావి చెట్టును పూజించి ఆర్థిక ఇబ్బందుల నుండి భక్తులందరూ బయటపడాలని కోరుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.